దేవుడి నుండి దూరం అయిపోయారని ఎలాగ తెలుస్తుంది? హౌ డు యు నో దట్ యు హ్యావ్ గాన్ ఫార్ ఫ్రమ్ గాడ్? దేవుడి నుండి దూరం అయ్యారని మీకు ఎలాగ తెలుస్తుంది? దానికి మొట్టమొదట సూచన ఏంటి తెలుసా అండి? మొట్టమొదట సూచన ఆకలి, దేవుని గురించిన ఆకలి, ఆసక్తి చచ్చిపోతుందంట. హౌ డు యు నో హౌ యు హ్యావ్ గాన్ ఫార్ ఫ్రమ్ గాడ్? యు హ్యావ్ స్టాప్ బీయింగ్ హంగ్రీ ఫర్ గాడ్. ఆయన వాక్యం అంటే అంత శ్రద్ధ, అంత ఆసక్తి, అంత ధ్యాస ఉండదు. ప్రార్థన అంటే బోర్, ప్రార్థన అంటే ఆవలింతలు, ప్రార్థన అంటే అబ్బా ప్రార్థన అని ఒకలాంటి వెటకారము, లేకపోతే ఆయాసమో, లేకపోతే అసహ్యతనో ఏంటో మరి. ప్రార్థన అంటే అంత ఇష్టత ఉండదు. ఎన్ని వాక్యాలు వినాలన్నా వింటాము, కానీ మనము స్వతహాగా ప్రార్థన చేయాలంటే చేయలేము. అందరిలో ప్రార్థన చేయమంటే బాగా ప్రార్థన చేస్తాం, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఉండదు, రాదు, అసలు రాదు. ప్రార్థన అన్నప్పుడు వస్తాయి డిస్ట్రాక్షన్స్, ప్రార్థన అన్నప్పుడు వస్తాయి ఫోన్ కాల్స్, ప్రార్థన అన్నప్పుడు వస్తాయి కొత్త కొత్త వీడియోస్, ప్రార్థన అన్నప్పుడు వస్తారు ఎవరో ఎప్పుడు అసలు ఎంతో కాలం నుండి ఫోన్ చేయని వారు అప్పుడే ఆ క్షణంలోనే చేస్తారు. ఎందుకు? వీరి ఫోన్ అయితే తప్పకుండా ఎత్తుతారు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు మీ ఫోన్ వేరే రూమ్లో పెట్టుకొని ప్రార్థన చేయండి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందున మీ తండ్రి దగ్గరికి వెళ్ళి తలుపు వేసుకొని మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఈరోజు అదే మాట చెప్పాలంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఇంటర్నెట్, మీ ఫోన్స్, మీ టీవీస్, డిస్ట్రాక్షన్స్గా ఉన్న ప్రతి ఒక్కదాన్ని మీరు దూరంగా పెట్టి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలని చెప్పుండేవారేమో. ఈరోజు మన జీవితంలో ప్రార్థన రావట్లేదు, ఎందుకంటే మన ముందుంది డిస్ట్రాక్షన్, మనకు వినబడుతుంది డిస్ట్రాక్షన్, మన స్నేహితులు పిలుస్తున్నారు డిస్ట్రాక్షన్. అన్నిటిని పక్కన పెట్టి మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతుకుతానయ్యా అని చెప్పండి. ఎలాగ తెలుస్తుందండి ఆత్మీయంగా చచ్చిపోతున్నామని, ఆత్మీయంగా చల్లారిపోతున్నామని, దేవుడు మన నుండి దూరంగా వెళ్ళాడని, లేకపోతే మనము దేవుని నుండి దూరంగా వెళ్తున్నామని ఎలాగ తెలుస్తుంది అని అంటే, దేవుని గూర్చిన ఆకలి చచ్చిపోతుంది. అట్లాంటి పరిస్థితిలో వి రియలీ నీడ్ టు బి అలార్మ్డ్. ఆశ్చర్యపడాలి, మనం అలర్ట్గా ఉండాలి, మెలకుగా ఉండాలి. నేను ఆత్మీయంగా చచ్చిపోతున్నాను అంటే దిస్ ఈజ్ అ వెరీ బ్యాడ్ సైన్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఆత్మీయంగా అంటే ఎలాగ చచ్చిపోతుంది అంటే, మొదటిగా విశ్వాసము తగ్గిపోతుంది. విశ్వాసం తగ్గుతుందా? దేవుడు చేస్తాడా అని సందేహాలు వస్తున్నాయా? దేవుడు ఇది చేయగలుగుతాడా అని సందేహాలు వస్తున్నాయా? అంటే మీరు దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్తున్నారనమాట. రెండవది, వాక్యము చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యములో వాక్య ధ్యానం అంతా కూడా డెడ్. చాలా రోజులైందండి చదివి, చాలా నెలలు, చాలా వారాలైంది నేను స్వతహాగా వాక్యాన్ని ధ్యానించాను అని అంటే, ఆత్మీయంగా మీరు చచ్చిపోతున్నట్లయితే, విశ్వాసంలో, వాక్యంలో, ప్రార్థనలో యు డు నాట్ హ్యావ్ ఫెయిత్, యు డు నాట్ హ్యావ్ ప్రేయర్, యు డు నాట్ హ్యావ్ వర్డ్, దట్ ఈస్ వెన్ యు నో యూర్ గోయింగ్ ఫార్ ఫ్రమ్ గాడ్. ఇంకా అదే కాదు, సమాజంగా కూడటం కూడా ఇష్టం ఉండదంట. దేవుని పనిలో పాల్పంపులు పొందాలంటే కూడా ఇష్టం ఉండదంట. ఎవరు పర్వాలేదు, అన్నీ కూడా నిర్లక్ష్యత, పర్వాలేదు, ఒకలాంటి వెటకారం, ఒకలాంటి ఇంకా బోర్డ్, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ అని అంటే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద ఎనిమీ. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ డైయింగ్ స్పిరిచువల్లీ. ఏ రీతిగా మనము మరలా ఆ ఆత్మీయ జీవితాన్ని తెచ్చుకోగలుగుతామండి? అట్లాంటి పరిస్థితుల్లో వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి పరిగెత్తి ఆయన అధికారములో, ఆయన నీడలో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి ఎక్కడ బలం ఉందో అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టాలండి, మొరపెట్టాలి.